హాయ్ ఎవ్రీవన్, నేను గీత. నేను రీసెంట్గా గర్ల్ ఫ్రెండ్ మూవీ చూశానండి. మూవీ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఏంటి అంటే ఈ మూవీ మామూలుగా అది మూవీ అనే కాదండి, నిజంగా రియల్గా కూడా అలానే జరుగుతూ ఉన్నాయన్నమాట. ఏంటి అంటే ఆడవాళ్ళు ఎవరైనా ఇష్టపడినా, రిలేషన్ మెయింటైన్ చేయాలనుకున్నా, లవ్ చేయాలనుకున్నా కూడా ఏం చేస్తారంటే టోటల్గా మగవాళ్ళ మీద డిపెండ్ అయిపోతుంటారు అనమాట. మాకు వీళ్ళు ఉంటే చాలు, ఇంకా వీళ్ళొక్కళ్ళు ఉంటే చాలు అని చెప్పేసి వాళ్ళ కెరియర్ని, వాళ్ళ గోల్స్ని, వాళ్ళ డ్రీమ్స్ని పక్క పడేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ని ఉండరు, అండ్ రిలేషన్స్ ఉండరు, ఎవ్వరు ఉండరు అనమాట. వాళ్ళు నాకుంటే చాలు అని చెప్పేసి ఆడవాళ్ళు అయితే అనేసుకుంటూ ఉంటారండి. బట్ ఇక్కడ ఏమవుతుందంటే మగవాళ్ళ మెంటాలిటీ, అందరూ అని కాదండి, తప్పుగా అనుకోకండి, మామూలుగా జనరల్గా జరిగే ఫ్యాక్ట్ అనమాట ఇది. వాళ్ళు పెళ్ళైన మగవాడు అనుకోండి, ఏం చేస్తాడు, వాడు మోజు తీరిపోయాక, అవసరం తీరిపోయాక, వాళ్ళు 10 ఏళ్ళ రిలేషన్లో ఉండనివ్వండి, 20 ఏళ్ళ రిలేషన్లో ఉండనివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికే వెళ్ళిపోతూ ఉంటారు మిమ్మల్ని వదిలేసి. అవునా? అలానే ఎవరన్నా లవ్ చేశారనుకోండి, పెళ్లి కాని అబ్బాయిల్ని, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ అవసరం తీరాక వాళ్ళ గోల్స్, వాళ్ళ టార్గెట్స్ కోసం వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. వేరే పెళ్ళిళ్ళు చేసుకోవడం కానివ్వండి, మిమ్మల్ని వదిలేసి. బట్ ఇక్కడ నష్టపోయేది ఎవరు? మీరే అనమాట. ఎందుకంటే ఆడవాళ్ళు నాకు వాళ్ళు ఉన్నారు కదా, చాలా బాగా చూసుకున్నారు కదా, చాలా కేరింగ్ ఇచ్చారు కదా అని చెప్పేసి మీకంటూ ఎవరూ లేకుండా, మీకంటూ ఎలాంటి డిపెండెన్సీ, ఆధారం లేకుండా మీరు అలానే ఉండిపోతూ ఉంటారు వాళ్ళని నమ్మి. ఎందుకంటే ఆడవాళ్ళు కొంచెం ప్రేమ, కొంచెం కేరింగ్ చూపిస్తే చాలండి, టోటల్గా డిపెండ్ అయిపోతూ ఉంటారు. అక్కడే ఆడవాళ్ళు చేసే మిస్టేక్ అనమాట. లవ్లు చేయొద్దు, రిలేషన్ మెయింటైన్ చేసుకోవద్దు అని కాదు, ఇక్కడ ఎవరి పర్సనల్ డిపెండెన్సీ వాళ్ళకు ఉంటుందన్నమాట. బట్ చేసుకునే ముందు ఎవరిని నమ్మకండి, ఫుల్ఫిల్గా నమ్మకండి. 10 ఏళ్ళ రిలేషన్లో ఉన్నా, 20 ఏళ్ళ రిలేషన్లో ఉన్నా ఎప్పుడు ఎవరైనా సరే వదిలేయచ్చు. అవును, మీ పరిస్థితి ఏంటి? మీరు వాళ్ళని నమ్మారు, మీకంటూ ఎవరు లేకుండా చేసుకున్నారు, అవునా? బట్ ఈ రోజు మీరేంటి, రోడ్డును పడ్డారనమాట. ఎందుకంటే మీకంటూ తోడు లేరు, మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే మీరు వాళ్ళ కోసమే ఫ్రెండ్స్ని దూరంగా పెట్టారు, మీ గోల్స్ని దూరంగా పెట్టుకున్నారు, మీ ప్లాన్స్ని, మీ గోల్స్ని పక్క పెట్టేశారు. ఈరోజు మీరు సింగిల్గా మిగిలిపోయారు. అందువలన ఒక్క కేరింగ్కి, ఒక్క ప్రేమకి పడిపోకుండా, మీ గోల్స్ని, టార్గెట్స్ని పక్క పెట్టకుండా మీ పనులు మీరు చేసుకుంటూనే మీరు మీ ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేసుకోవచ్చు. అంతేగాని టోటల్గా నమ్మేసి ఉన్నారనుకోండి, చాలా నష్టపోతారు. లైఫ్ అంతా అలానే సింగిల్గానే మిగిలిపోతూ ఉంటారనమాట. మీరు బయటికి రావడానికి కానివ్వండి, మీకు తోడు దొరకాలన్నా కూడా చాలా టైం పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ.